హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పోలో కార్ డ్రైవ్ రివ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. సో కమింగ్ టు ఫస్ట్ ఇంజిన్కి వచ్చినట్టయితే మనకి 1 లీటర్ TSI టర్బో చార్జ్డ్ ఇంజిన్ అయితే ఇస్తుంది. సో 110 PS ఆఫ్ పవర్ అండ్ 175 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది మనకి చాలా క్విక్, దీని యాక్సిలరేషన్ అయితే చాలా క్విక్ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్ ఉంటుంది కారు, రెస్పాన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ గేర్ బాక్స్కి వచ్చినట్టయితే దీనికి 7 స్పీడ్ ఆటోమేటిక్ DSG గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్మూత్ ఉంటుంది. డ్రైవింగ్ అనేది ట్రాఫిక్లో చాలా ఎఫర్ట్లెస్గా ఉంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది డ్రైవింగ్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు ఫ్యూయల్ ఎఫిషియన్సీకి వచ్చినట్టయితే సో ఇది టర్బో చార్జ్డ్ ఇంజిన్ అయినా సరే మైలేజ్ మనకి సిటీ కండిషన్స్లో 13 to 14 ఇస్తుంది. అలాగే మనకి హైవేలో నార్మల్ కండిషన్స్లో ఎక్కువ లైట్ ఫుట్ పెడల్ చేసినట్లయితే మనం 17 to 19 km/L కూడా మనకి హైవే మీద ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టీరింగ్ వీల్కి వచ్చినట్టయితే స్టీరింగ్ అనేది చాలా లైట్ ఉంటుంది. సిటీ డ్రైవింగ్ అనేది చాలా బాగుంటుంది. సో మంచి ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఇంతవరకు ఇప్పటికీ కూడా ఇంత మంచి స్టీరింగ్ అనేది ఫీడ్బ్యాక్ అనేది ఏ కార్లో అయితే ఇంతవరకు ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో సస్పెన్షన్ అయితే కొంచెం మరీ సాఫ్ట్ ఉండదు, మరీ హార్డ్ ఉండదు, కొంచెం హార్డ్ సైడే ఉంటుంది. సో అందువల్ల మనకి మంచి డ్రైవింగ్ ప్లెజర్ అనేది ఇస్తుంది. కార్నర్స్లో కానీ మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది మనకి. సో నెగిటివ్గా వచ్చినట్టయితే మనకి క్యాబిన్ స్పేస్ అయితే మనకి చాలా తక్కువ ఉంటుంది. సో వేరే కార్స్తో కంపేర్ చేస్తుంటే మనకి టాటా అల్ట్రోస్ కానీ, హ్యుండై i20 కానీ, బెలినో కానీ ఇలా వేరే మనం కార్లు తీసిన కాంపాక్ట్ వెనక స్పేస్ అయితే బాగుంటుంది. ఇంకా ఫీచర్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. హ్యుండైతో కంపేర్ చేస్తే దీనికి చాలా స్పేస్ ఉంటుంది. దీనికి రేర్ వ్యూ కెమెరా కూడా అయితే ఉండదు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను ఈ విషయం. సో ఇంకోటి ఏంటంటే సర్వీసింగ్ కాస్ట్ అనమాట. వీటికి సర్వీసింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం టర్బో ల్యాగ్ అయితే కొంచెం ఉంటుంది, కొన్నిసార్లు అది మనం ఫీల్ అవుతాం అనమాట. సో ఇది ఓవరాల్గా రివ్యూ అనమాట. ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఇంకా నేను వీడియో గురించి, ఈ కార్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను, అవి మన ఛానల్లో ఉన్నాయి, చూడండి వెళ్ళి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది. సో దట్స్ ఇట్ అనమాట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.